ఈరోజు ప్యాకేజ్ తీసుకుంటున్నాడు. మీరు వెనక లేకపోతే ఎవడిస్తాడు ప్యాకేజ్? మీరు ఓ అరుస్తూ ఉంటే అబ్బా ఈయన వెనక ఏదో జనం ఉంది, మనకు ప్లస్ అవుతుంది, రేపొద్దున ఓటింగ్ అవుతుంది అనుకుంటాడు. ఆయన ఎమ్మెల్యేగా నించుంటేనే ఇద్దరు 2 చోట్ల ఓడిపోయాడంటే ఆ వెనకుండే వాళ్ళకి ఆయన మీద ఎంత నమ్మకము, అసలు వెనకుండే వాళ్ళకి ఓట్లు ఉందా లేదా అనేది అక్కడే అర్థం చేసుకోవాలి. పొత్తుని ప్యాకేజ్ అని ఎలా అంటారు? పొత్తుని ప్యాకేజ్ అని ఎలా అంటారు? ఇంకేమనాలి? వేరే మాట చెప్తే ఆడవాళ్ళకి ఇలా మాట్లాడొచ్చా, ఆడవాళ్ళు తలదించుకునేలా మాట్లాడారు అని మీలే అంటారు. అందుకే పొత్తు ప్యాకేజీ. అంటే రాజకీయ పార్టీలు అనేది పొత్తులు పెట్టుకుంటుంటారు సహజం, కానీ దాన్ని మీరు ప్యాకేజ్ అని ఎట్లా అంటారు? ఇప్పుడు పార్టీ ఎందుకు పెడతారు మీరు చెప్పండి? ప్యాకేజీల కోసం కాదు కదా. ఒక పార్టీ ఎందుకు పెడతారు? స్టెప్ బై స్టెప్ ఎదగాలనుకుంటారు. స్టెప్ బై స్టెప్. ఇప్పటికే 14 సంవత్సరాలు అయింది, ఇంకేం స్టెప్ వేస్తారు? ఎప్పుడూ కూడా ఒక పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు దానికి ఒక ఎజెండా ఉండాలి. ఒకటి ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన ఉండాలి, లేదా తాను పొలిటికల్గా బెనిఫిట్ అవ్వాలన్న ఉండాలి. ఆ రెండూ లేకుండా మధ్యంతరంగా వాడికోటే వీడికోటే అని పార్టీ పెట్టిన ఒకే ఒక్క మనిషి లీడర్ అనటం కూడా నాకు అవమానం. ఈ దేశంలో ఒకే ఒక రబ్బర్ సింగ్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఎవడూ కూడా పార్టీ పెట్టి వాడికోటే వీడికోటే అని చెప్పి కంటెస్ట్ చేయకుండా పార్టీలో ఉన్న లీడర్లకు కానీ పార్టీలో ఉన్న క్యాడర్కి కానీ గౌరవం లేకుండా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ క్రమంలో ఇప్పుడు ఇంకొకరు స్టార్ట్ అయ్యారు, 4వ కృష్ణుడు. అంటే జగన్ ఒక పార్టీలను నాశనం చేస్తుంటే తెలుగుదేశం పార్టీని